క్షేత్ర న్యూస్కి స్వాగతం. వన్ టౌన్ చిట్టినగర్ రాయప్పరాజు వీధిలో ఈరోజు ఆషాఢమాస తొలి రోజు శ్రీ 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 దాసాంజనేయ స్వామి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నుండి అంగరంగ వైభవంగా మేళ తాళాలతో ఆలయ కమిటీ తమ కుటుంబ సభ్యులతో దంపతులతో 50 మంది భక్తులతో అమ్మలగన్నయ్యమ్మ శ్రీ కనకదుర్గామాత అమ్మవారికి మా వంతు సారే సమర్పించడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆలయ ప్రధాన అర్చకులు టి శ్రీనివాసరావు శర్మ, కూనేకర్ లక్ష్మీబాయి, కూనేకర్ శ్యామరాజు నాగరాణి, తమ్మిన దుర్గారావు జయలక్ష్మి, పొట్నూరు చిన్ని వరలక్ష్మి, పిల్ల సాంబశివరావు, భోగవల్లి నాగబాబు, నాగోతి శ్రీనివాసరావు ఎన్ఎస్ఆర్, గోండాల నాని, టి సురేష్, గుండపు మహేష్, అక్షయ్ కుమార్, గూడేల పోలినాయుడు, పైల ఓక దుర్గారావు, గూడేల రాజన్న, సేవకులు బంక అచ్యుతాంబ, ఓగులమ్మ, అనురాధ అంగరంగ వైభవంగా శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్లకి ఆషాఢమాస సారె సమర్పించటం అమ్మవారికి జరిగినది. ఓకేనా బ్రదర్? జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. శ్రీ దాసాంజనేయ స్వామివారి దేవస్థానం, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం 80 సంవత్సరాల నుంచి భక్తి మార్గంలో నడుస్తూ ఈరోజు ఆషాఢ మాసం ప్రథమ దినం ఈరోజు మన దేవస్థానం నుండి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం వరకు అమ్మవారికి సారె కార్యక్రమం నిర్వహిస్తున్నాము. భక్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. శ్రీ శ్రీ దాసాంజనేయ స్వామి మందిరం, శ్రీ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి మందిరంలో ఇది మొట్టమొదటిగా అమ్మవారికి సారి తీసుకెళ్తున్నాం. లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణం చేస్తున్నాం, శ్రీరామస్వామి కళ్యాణం చేస్తున్నాం, శ్రీ దాసాంజనేయ స్వామి చేస్తున్నాం. కానీ మొట్టమొదటిసారిగా ఇక్కడ వచ్చిన భక్తులు ఉత్సాహంతో వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ సంతోషంతో అమ్మవారికి మొదటిసారిగా సారిని తీసుకెళ్తున్నాం అమ్మవారి దర్శనాన్ని గురించి. శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఆషాఢ మాసం మొదటి రోజు సందర్భంగా అమ్మవారికి సారి సమర్పించడానికి ముత్తైదువులందరి సమక్షంలో బయలుదేరుతున్నాము. అంటే చాలా సంతోషంగా ఉంది. అమ్మవారికి అందరికీ చక్కగా ముత్తైదువులందరూ గ్యాదర్ అయ్యి అందరూ అన్ని సారి అనేది సమర్పించుకుంటున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. ఈ యొక్క దేవాలయం నుండి మేము ఈ సంవత్సరం మొదటిసారిగా ఈ యొక్క ఆషాఢ మాసం సారి తీసుకెళ్తున్నామని చెప్పడానికి కూడా చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. ఈ అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా చాలా వైభవంగా చాలా ఆనందంగా చేశారు. ఈ యొక్క ఆనందాన్ని కూడా మీకు అందరికీ తెలియపరుస్తూ ఆవిడ యొక్క కృపా కటాక్షాలు మీకు అందరికీ కూడా ఉండాలని, ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉండాలని, ఇలాంటి కార్యక్రమాలు ఇంకా జరిపించాలని, ఈ యొక్క దేవాలయం నుంచి కూడా ప్రతి కార్యక్రమం బాగా జరగాలని కోరుకుంటున్నాను.